హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కూడా 60 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది. ఇవన్నీ తగ్గింపు ఏప్రిల్ నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సీనియర్ సిటిజన్లందరికీ కూడా డిజిటల్ కార్డులు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి రానున్న కొత్త సర్వీసు. ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కి డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అయితే మీరు ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించనుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలాగా కొత్త సర్వీసును తీసుకొస్తున్నారు. ఇటీవలే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజబిలిటీ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోవడంతో సీనియర్ సిటిజన్ల కార్డుల జారీకి మార్గం మరింత సుగమమైందంటున్నారు. ఈ కార్డుతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అవి ఏంటని చూస్తే, వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యూలు, రాయితీలకు అవకాశం ఉంటుంది. మందులు, డయాగ్నోస్టిక్ టెస్టులపై అయితే కనుక ధరలు తగ్గుతాయి. మీకు ఏదైనా పరీక్షలు చేయాలన్నా, బ్లడ్ టెస్టులు కానీ ఇవి కానీ వేరే టెస్టులు ఏమైనా చేయాలన్నా డయాగ్నోస్టిక్స్ టెస్టులపై అయితే కనుక రేట్లన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. ప్రత్యేక రాయితీ ఇస్తారు. ఇక అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్రయోజనాలు, సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన అలాగే ఎస్సీఎస్ సేవింగ్స్ స్కీమ్పై కూడా అధిక వడ్డీ ఇస్తారు. మీరు ఏదైనా డబ్బులు దాచుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రా వడ్డీ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్ళు పైబడిన వారికి 50,000 వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు వచ్చే వడ్డీ మీద. అలాగే ఇప్పుడు అదైతే 1,00,000కు పెంచడం జరిగింది. ఎఫ్‌డి మీద ఇంట్రెస్ట్ మీకు సంవత్సరానికి ఇంచుమించు రూ. 1,00,000 ఉన్నా కూడా మీకు ఎటువంటి టీడీఎస్ కూడా కట్ అవ్వదు. ఇక అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు సబ్సిడీలు వస్తాయి. ఇక అలాగే మ్యూజియం కానీ, సినిమా హాళ్ళు, పార్కు ప్రవేశ ఫీజులో మీకు సీనియర్ సిటిజన్స్ ఉంటే దాని మీద కూడా తగ్గిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నట్లయితే ఆ ప్రీమియంలో కూడా మీకు తగ్గింపు అయితే ఉండడం జరుగుతుంది. ఇక ప్రయాణంలో రాయితీలు, ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు పురుషులకు 60 ఏళ్ళు దాటి ఉండాలి. 58 ఏళ్ళు నిండిన మహిళలకు కూడా టికెట్పై రాయితీ అయితే ఉంటుంది. 80 ఏళ్ళు నిండిన వారికి 50% అయితే రాయితీ కల్పిస్తుంది. ఇక కొన్ని ప్రైవేట్ బస్ సర్వీసులు, ఎయిర్లైన్స్ టికెట్లు కూడా మీకు సీనియర్ సిటిజన్ల కార్డు ఉన్నట్లయితే కనుక దాని మీద ధరలు అయితే తగ్గించడం జరుగుతుంది. ఈ కార్డు వృద్ధుల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకి తీసుకోవడమే ఈ కార్డు లక్ష్యం అని చెప్తున్నారు. ఇక ఈ కార్డు కనుక మీరు అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అని చూసినట్టయితే, మీరు జస్ట్ గ్రామ వార్డు సచివాలయాలకు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, వయసు గుర్తింపుకి సంబంధించి మీ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ బుక్ ఉన్నట్లయితే ఆ బుక్ అవి ఇచ్చినట్లయితే కనుక మీకు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే కనుక అప్లై చేసి వారు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు, 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే తప్పక అప్లై చేసుకోండి. ఇది ఉచితంగా ఇస్తారు. ఈ కార్డు మీకు ఉచితంగా ఇస్తారు. సో ప్రతి ఒక్క చోట కూడా మీకు ఈ కార్డు ఉపయోగించినట్లయితే చాలా ప్రయోజనాలు అయితే ఫ్యూచర్లో కలగబోతున్నాయి. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తప్పకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.